మీ జీవితానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్టింగ్, ఎవ్రీథింగ్ మీరే. కాబట్టి మీ కథను మీరు ఎంత బాగా రెడీ చేస్తారు, ఎంత బాగా డైరెక్షన్ చేస్తారు, ఎంత బాగా మీరే హీరోగా, హీరోయిన్గా ఎంత అద్భుతంగా నటిస్తారు, మీ చేతుల్లోనే ఆధారపడి ఉంది. వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సురేష్. నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని. మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. మనం సృష్టిస్తే తప్ప ఏది రాదు. ఆ గొప్ప శక్తి కానీ, గాడ్ కానీ జాలిపడి అయ్యో పాపమని మన కోసం ఏది ఇవ్వరు. ఎందుకు? మనలోనే ఆ గొప్ప ఆత్మ గాడ్తో, యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంది. నీకు నువ్వు స్పందించకుండా ఆ శక్తులు ఏవి కూడా జాలి తలబవు. కారణం సైన్స్. ప్రతీది కూడా కనెక్ట్ అయి ఉంది, అట్రాక్షన్తో కూడుకుని ఉంది. నీకేం కావాలో నువ్వు తపన పడిపోకుండా, శ్రద్ధ పెట్టకుండా అది స్పందించదు. ఈ ప్రపంచం స్పందించదు. నీ పరీక్ష నువ్వు అద్భుతంగా రాయకుండా 100%కి 100% నువ్వు ఆ క్వశ్చన్లన్నిటికీ ఆన్సర్ చేయకుండా మార్కులు ఎట్లయితే పడవో, నీ జీవితాన్ని నువ్వు చదివి నువ్వే రాసి ఆ ఎగ్జామ్ అనే గొప్పగా నువ్వు సృష్టించి 100% మార్కులు పొందకపోతే ఆ జీవితంలో డబ్బు రాదు, గోల్డ్ రాదు, కోరుకున్న కారు రాదు, కోరుకున్న ఇల్లు రాదు, ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం కూడా రాదు. నీ జీవితం అన్నప్పుడు, నీ కథ అన్నప్పుడు నువ్వు ఎలా రాయాలి? ఒక మిరాకిల్ సృష్టించాలి, సంచలనం సృష్టించాలి. ఎలా పడితే అలా జీవించడానికి ఈ భూమి మీదకి నేను రాలేదు, చరిత్ర సృష్టించడానికి ఇక్కడ జన్మించాను అని తపన పడిపోవాలి. ఎక్కడో ఒక బాణం గుచ్చుకున్నట్టుగా అంత స్పందించే గుణంతో నిండిపోయి ఉండాలి. చలనం కలిగి ఉండాలి. ఎందుకు? ప్రతిదీ కదులుతుంది, ప్రపంచమే స్పందిస్తుంది. నీ కళ్ళతో నువ్వు అట్రాక్ట్ చేస్తే ఆ వస్తువుని కానీ దేన్నైనా నువ్వు బలంగా కోరుకుంటే అది కదులుతుంది. ఇక్కడ ప్రతీది కూడా ఎనర్జీతో కూడుకునుంది. ప్రపంచమంతా, విశ్వలోకాలన్నీ కూడా ఎనర్జీతో. చూడండి, ఆకాశంలో మబ్బులు కదులుతూ ఉంటాయి. ఎనర్జీ లేకుండా ఏదీ లేదు. మొక్క ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. ఎనర్జీ వల్ల సూర్యరశ్మి కాంతి పడి కిరణజన్య సంయోగం జరిగి అది పెరుగుతూ ఉంటుంది. నీ ఆలోచనలు కూడా స్తంభించిపోకుండా, స్తబ్దతగా ఉండిపోకుండా గొప్ప గొప్ప ఆలోచనలు క్రియేట్ చేయాలి. ఒకవేళ ఇదంతా మీకు తెలియట్లేదు, లా ఆఫ్ అట్రాక్షన్ పూర్తిగా అర్థం కావట్లేదు, మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించినప్పుడు మేము మీకు ఈ సబ్జెక్ట్లో మీకు నచ్చిన విధంగా మీ జీవితం ఎలా ఉండాలో, మీకేం కావాలో మీరు చెప్తారు. కాబట్టి దానికి అనుగుణంగా మీకు మాత్రమే పర్సనల్గా సబ్జెక్ట్ని మీ జీవితం బాగుండేలాగా అదంతా కూడా మీకు ట్రైన్ చేయడం జరుగుతుంది. అలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సంప్రదించండి. అయితే ఇలా సృష్టికర్తలుగా ఉన్నప్పుడు ఒక్కొక్కళ్ళు రాసే స్టోరీ ఒక్కొక్క విధంగా ఉంటుంది, ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో రకంగా ఉంటుంది. ఒక డైరెక్టర్ సంచలనం సృష్టించే సినిమాని తీస్తే ఒక కథా రచయిత తను అందులో లీనమైపోయి అద్భుతంగా కథను రాస్తాడు. ఇక్కడ మీరే అన్ని పాత్రలు చేయాలి. హీరో మీరే, లేడీస్ అయితే హీరోయిన్ వాళ్ళే, రాజకుమారి వాళ్ళే, రాజ ప్యాలెస్తానికి క్యూన్ వాళ్ళే, రాజకుమారుడు నువ్వే. నీ సామ్రాజ్యాన్ని నువ్వే సృష్టించాలి. అత్యంత రక్షణ వ్యవస్థని నువ్వే కాపలా పెట్టాలి. ఒక మహారాజు ఎలా ఉంటాడో అలా ఆ భవనాన్ని నిర్మించాలి. ఆ సైన్యాన్ని, ఆ విందు భోజనాల్ని, ఆ సంపదలను అన్నీ కూడా ఆ కథలో సృష్టించాలి. వేరెవ్వరు జాలి తలవరు, వేరెవ్వరు చేపట్టుకుని లేపరు. ఏడుపు ఆపేయాలి. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాం. కొత్త సంవత్సరంలో సృష్టించటంలో మునిగిపోవాలి. ఏడుపు, బాధ పక్కన పడేయండి. ఎందుకంటే అక్కడ జాలి తెలిసే శక్తులు లేవు. పైన అయ్యో పాపం అనే శక్తులు లేవు. నీకు నువ్వే సరి చేసుకోవాలి. నీకు నువ్వే ఈ జాలిని వదిలిపెట్టాలి. ఇలా జాలి తెలిస్తే ఏది రాదు, ఎవరు తలవరు. జాలి తెలిస్తే వాళ్ళు ఆ స్థితిలోకి వెళ్తారు. ఇక్కడ
మనం అట్రాక్షన్ అని ఉన్నాం. దేన్ని అట్రాక్ట్ చేస్తాం? అయ్యో పాపం అంటే వాళ్ళ చుట్టుకుని వాళ్ళు అక్కడ కూర్చుంటారు. డియర్ ఫ్రెండ్స్, డబ్బు కొరకు మీరు కష్టపడుతూ పని చేయాల్సిన అవసరం లేదు. కష్టపడితే కష్టమే వస్తుంది. ఆల్రెడీ మనం కళ్ళతో చూస్తున్నాం. బిల్డింగ్లు కట్టే చోట ఇటుకలు మోస్తూ, సిమెంట్ మోస్తూ, ఇసుక మోస్తూ, ఆ రోజు కూలి ఆ రోజు తినేస్తూ మళ్ళీ కష్టానికి వెళుతూ ఉంటారు. ఒక ఇల్లు కట్టలేరు, పిల్లల్ని చదివించలేరు, వాళ్ళు కూడా సరైన జీవితం జీవించలేరు. పొలాల్లో పనులు చేస్తూ ఉంటారు, ఎప్పుడు చేస్తూనే ఉంటారు. వీళ్ళలో ఎవరైనా ధనవంతులు అయ్యారని చరిత్ర ఎక్కడైనా సృష్టించిన కథలు మనం చూసామా? ఎక్కడా చూడలేదు. మనసులో, సబ్కాన్షియస్ మైండ్లో అంతులేని నిధి నిలయం ఉంది. దాని ద్వారా సృష్టించిన ఈ ప్రపంచాన్ని చూడండి, వెలుగులతో విరజిమ్ముతుంది. ఒక సుందరమైన నగరాన్ని ఒక చిన్న దీవ మీద, ఒక జిల్లా అంతా ఉండదు. ఆ గల్ఫ్ కంట్రీస్ చూడండి, మనిషి మేధస్సు నుంచే ప్రతిదీ సృష్టించబడింది. ఆ మేధస్సు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక చరిత్ర సృష్టించే కళాకారుడు, క్రియేటివ్ పర్సన్, ఆర్కిటెక్ట్, ఇంజనీరు, అనేక మంది సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, రకరకాల వ్యక్తులు కలిస్తే ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దేని ద్వారా? మైండ్ ద్వారా. ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతారు. ఒక ఆలోచనల ద్వారానే ఒక కథ రెడీ చేస్తారు. ఒక ఆలోచనల ద్వారానే అనేకం రెడీ అవుతాయి. మీరు ఒక ఆలోచన ద్వారానే మీరు స్టిచ్చింగ్ చేస్తుంటారు. ఒక ఆలోచన ద్వారానే ఒక బ్యూటీషియన్ ఒక అద్భుతంగా ఒక పెళ్లి కూతురుని రెడీ చేస్తారు. బ్రైడల్ మేకప్ చేస్తుంటారు, డ్రైవింగ్ చేస్తుంటారు. నచ్చిన కారుని ఇంజనీర్స్ ఒక BMW కానీ ఇంకా అనేక కంపెనీలు, ఇవన్నీ కూడా రకరకాల ధనవంతులకు అనుకూలంగా ఉండేలాగా అనేక ఫీచర్స్ ఏర్పాటు చేసి లగ్జరీ కార్లను తయారు చేస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? ఒక ఆలోచన ద్వారా. ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతారు. తద్వారా ఈ ప్రపంచం నడుస్తుంది. ఈ జీవితానికి ఇంత అద్భుతమైన ఆలోచన రావడానికి కారణమైనటువంటి మనలోని గొప్ప శక్తికి, అనంతమైన గాడ్ విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పాలి, కృతజ్ఞతలు చెప్పాలి. మీరు ప్రతిరోజు మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా సరే కృతజ్ఞతలు చెప్పండి, ఆటోమేటిక్గా డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ చెప్పినప్పుడు అవి ఎంతో ఎనర్జీతో కూడుకుని ఉంటాయి కాబట్టి స్పందిస్తాయి. మన మాటలన్నీ కూడా తీసుకుంటాయి. మీరు 2 మొక్కలను తీసుకుని మాట్లాడుతూ, ఒక మొక్కతో ప్రేమగా మాట్లాడుతూ, ఆకులను తాకుతూ, నువ్వంటే నాకు చాలా ఇష్టమని రోజు 10 నిమిషాలు కేటాయిస్తూ ఆ మొక్కతో మాట్లాడుతూ ప్రేమగా వాటర్ పోయండి. మరొక మొక్కతో ఏమీ మాట్లాడకుండా నార్మల్గా పోయండి. రెండింటికి డిఫరెన్స్ ఒక వారం 10 రోజుల్లో చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఇక్కడ కృతజ్ఞత చెప్పటం సంస్కారం, ఆహ్లాదకరం కూడా. కృతజ్ఞత చూపించడం ఒక గొప్ప గుణం. కృతజ్ఞత డైలీ జీవితంలో అలవాటుగా మారిపోవాలి. అసంతృప్తి ఉండకూడదు. నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవాడికి నేను ఎందుకు థ్యాంక్ యూ చెప్పాలని ఇగో రాకూడదు. ఇక్కడ మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయి ఉన్నాం. నీ కింద పనిచేసే ఫ్యూన్ అయినా సరే నీకు పేపర్స్ అందిస్తున్నాడు, ఏది కావాలంటే అది ఇస్తున్నాడు, ఏ బెల్లి కొట్టి పలానా వాళ్ళని పిలవమంటే పిలుస్తున్నాడు. నువ్వు థ్యాంక్ యూ చెప్పకపోతే అతనిలో అసంతృప్తి మొదలవుతుంది, నీ బిజినెస్కే లాస్ వస్తుంది. ఏది కూడా అసంతృప్తికి లోను కాకూడదు. ఇప్పటి నుంచి మీరు ఆ ఈగోని వదిలిపెట్టండి. ప్రేమించే గుణం, థ్యాంక్ యూ చెప్పే గుణం, మంచి అలవాట్లు, చక్కటి జీవన విధానం, శాంతి, ప్రతిదీ కూడా మనిషి మారిపోవాలి. అసంతృప్తిని, అహంకారాన్ని విడిచిపెట్టాలి. ప్రేమ అనే అయస్కాంతాన్ని దుప్పటిని కప్పుకోవాలి గొప్పగా. ఎందుకంటే నువ్వు యవ్వనంగా ఉంటావు. ఎప్పుడైతే ప్రేమను వికసించే కొద్దీ ఆ శరీరం పులకించిపోయినప్పుడు వాళ్ళు యంగ్గానే ఉంటారు. ఆ కోట్ల ట్రిలియన్ కణాలన్నీ కూడా ఎంతో ఆహ్లాదకరంగా వెలుగుని విరజిమ్ముతాయి. లోపల రక్త ప్రసరణ అద్భుతంగా జరిగేలాగా ప్రతి పార్ట్ కూడా కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు ఆ వ్యక్తిలో శరీర సౌందర్యం పెరుగుతుంది. ఆత్మ సౌందర్యంతో పాటు శరీర సౌందర్యం పెరుగుతుంది. డబ్బు ఆకర్షిస్తారు, కోరుకున్న దాన్ని అన్నిటిని ఆకర్షిస్తారు. రగిలిపోతున్న నిప్పు దగ్గరికి వెళ్తామా? దూరంగా నుంచుంటాం. ఆ సెగకి ఇంకా దూరం వెళ్తాం. అదే పువ్వులు వాసన చూడండి, ఆ స్మెల్కి దగ్గరగా వెళతాం. చల్ల గాలులు వీస్తున్నప్పుడు చేతులు పైకి చాపి ఎంతో ఆనందంగా ఎంత బాగుందా అంటాం. ఇంద్రధనుసు చూసి చాలా బాగుందంటాం. మరి మండుతున్న ఆ నొప్పు దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు భయపడతాం?
కాలుతుందేమో అని చెప్పేసి. మరి మన శరీరంలో అలాంటి కోపాన్ని రగిల్చేటటువంటి ఆలోచనలు ఎదుటివాడి మీద చూపించినప్పుడు ఎవరి శరీరం దహనం అవుతుంది? నీ శరీరమే. ఇక్కడే బీపీ పెరిగిపోతుంది, గుండె జబ్బులు పెరిగిపోతాయి, షుగర్ వ్యాధులు పెరిగిపోతాయి. అంతు చిక్కని వ్యాధులు ఆ కోపంతో నిండిపోయిన వ్యక్తులు అనుకోకుండా కొద్ది రోజుల తర్వాత బయటపడతాయి. డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి, ప్రేమతో కూడుకుంది. దేవుడు కూడా ఏం చెప్తున్నాడు? తోటి వారిని ప్రేమించు, నీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించు, కృతజ్ఞతలు చూపించు, నీ జీవితం మారుతుంది. ఇక్కడ ఏమైనా ఖర్చు ఉందా? ఎవరి జీవితం అయినా పాడైపోవాలని కోరుకుంటున్నామా? కోరుకోవట్లేదు. ప్రేమను పంచితే ప్రేమ ఎన్నో రెట్లు వస్తుంది. థ్యాంక్ యూ చెప్తే అన్నీ మనకు వచ్చి హత్తుకుంటాయని చెప్తుంది యూనివర్స్. కృతజ్ఞతలు ఇష్టంగా చెప్పాలి. చిన్న పిల్లవాడికైనా సరే థ్యాంక్ యూ నాన్న అంటే ఆ చిన్న పిల్లవాడు తను ఎంత మంచివాడు అని ఆనందపడిపోతారు. చూడండి, కృతజ్ఞతలకు ఉన్న ఆ మంచి అలవాటు జీవితంలో అన్నీ తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని గౌరవించే స్థితికి చేరుకుంటారు. అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు థ్యాంక్ యూ చెప్పారు, నిజంగా గ్రేట్ కదా ఆయన అంటారు. చూడండి, ఆ మనసు పులకించిపోతుంది. ఆ విలువలు తెలుసుకోవాలి. ఎంత ఎదిగేమని కాదు, ఎంత ప్రేమతో ఉన్నాము, ఎంత కృతజ్ఞతతో ఉన్నాము, ఎంత యవ్వనంగా ఉన్నాము, ఎంత అద్భుతంగా ఉన్నాము. మన పేరు ప్రఖ్యాతలు, మన పేరు చెప్తేనే ఎంత చక్కగా స్పందిస్తున్నారు తిట్టకుండా. ఒకళ్ళ పేరు చెప్తే అవి మాట్లాడకూడదు. సో అలా ఉండకూడదు. అలా మీరు ప్రతిరోజు మంచిగా తయారవ్వండి. దానివల్ల మీకు కదా లాభం. ఈ కొత్త సంవత్సరంలో మీ జీవితంలో ఒక మ్యాజిక్ని సృష్టించండి, అద్భుతాన్ని సృష్టించండి. డిఫరెంట్గా ఉండండి. ఎదుటి వాళ్ళు చూసి ఆశ్చర్యపోవాలి. ఎందుకు? మీరేనా గుర్తుపట్టకుండా అయిపోయారు? ఎంత బాగున్నారు అంటే ఎలా ఉంటుంది? రగిలిపోతున్నారు అనుకోండి కోపంతో, అన్నీ కూడా శరీరంలో పార్ట్లన్నీ కూడా పాడైపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రతిరోజు మీకు కుదిరిన ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పండి. మీరు ఏది ఉపయోగించుకుంటున్నారు, మీకు ఎవరు సహాయపడుతున్నారు, మీ ఇంట్లో మీ మిస్సెస్, మీ మదర్, మీ ఫాదర్, మీ సిస్టర్స్, మీ కింద పనిచేసేవాడు, మీ ఇంట్లో పని మనిషి, మీరు ఉపయోగిస్తున్న ప్రతి వస్తువు, కారు, బైకు, ఫోను, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రతి దానికి లోపలైనా సరే థ్యాంక్ యూ అని చెప్పండి. నాకు ఇంత బాగా ఉపయోగపడుతున్నావు, థ్యాంక్ యూ సో మచ్. ప్రతిదీ ఎనర్జీతో కూడుకుందా అనుకున్నాం మనం కదా. ప్రపంచమే ఎనర్జీతో కూడుకున్నదని సైంటిస్టులు నిరూపించారు. నికోలాస్ టెస్లా, న్యూటన్, వాలెస్ డి వాటిల్స్ అని ఆయన తన బుక్స్లో రాశారు 100 ఏళ్ల క్రితమే. ఇదంతా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఇక్కడ మనం మారిపోవాలి. నేను మారిపోతాను, మరి పక్కవాడు మారాడు కదా అంటే కావాల్సింది నీ జీవితంలో నీకు అద్భుతాలా, పక్కవాడి జీవితంలో అద్భుతాలా? ఎప్పుడు పక్కవాడితో కంపేర్ చేసుకోకండి. మీకేం కావాలో మీరు మీ సృష్టికర్తలు కాబట్టి మీరే క్రియేట్ చేసుకోండి. వాళ్ళు బాగుంటారా లేదా అనేది వాళ్ళ నిర్ణయానికి వదిలిపెట్టేయాలి, వాళ్ళ విజ్ఞతకి వదిలిపెట్టేయాలి. నువ్వు ఎదుటి వాళ్ళ జీవితాన్ని మార్చడానికి కాదు కదా, నువ్వు నీ జీవితాన్ని మార్చినప్పుడు వాళ్ళు మారుతారు. ఎందుకు? తను ఎలా మారారు అదేదో నేను కూడా చూడాలి. ఇతరులకు ఆదర్శంగా ఉండాలి తప్ప ఇతరులు వెళ్తున్న నెగిటివ్ బాటలో నేను వెళ్తాను అంటే వాళ్ళందరూ వెళుతున్నారు కదా, మరి నేను కూడా నెగిటివ్ వెళ్ళాలంటే వెళితే ఎవరి జీవితం పాడవుతుంది? నీ జీవితమే పాడవుతుంది. కాబట్టి ఇక్కడ జీవితంలో ముఖ్యమైన అంశాల్లో ఆనందం, ఆరోగ్యం ముఖ్యం. తెలుసుకోండి. థ్యాంక్ యూ.